హలో అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. 2-3 రోజుల నుంచి అయితే వ్లాగ్స్ ఏం రావట్లేదు. నేను కూడా డైలీ ఏం చేస్తాం అన్నట్టు రెస్ట్ తీసుకున్నట్టు అయింది. ఈరోజైతే మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని అయితే జామ సౌత్కి అయితే వచ్చినాం కాలేజ్కి. వెయిట్ చేయమన్నది. టైం అయితే ఇప్పుడైతే 10:30 అవుతుంది. వెయిట్ చేద్దాం. 1 గంటలకు ఏమో అయిపోతాయంట, 1:12:30 1 ఇట్లా అయిపోతాయంట. నిన్న కూడా అదే టైం అయింది. ఏమైనా అవసరం ఉంటే మా డాడీకి డబ్బులు అడుగు తీసుకోవాలి అన్నది. చూద్దాం. ఎప్పుడైతే వెళ్ళిపోదాం పార్కింగ్లో అయితే వెయిట్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. మొన్న ఇక్కడైతే కార్లు అయితే ఉన్నాయో వాటి వెనకాలని నేను పార్క్ చేసి ఇట్లయితే ఒక వాష్రూమ్ ఉంటుంది, ఒక చిన్న మస్జిద్ ఉంటుంది. అందులోకి అయితే వెళ్ళినా ఇట్లానే పార్క్ చేసి పక్క సైడ్కి చాలా కార్లు ఉన్నాయి. నేను కూడా కార్ పెట్టిపోయినా 5 minutesలో వచ్చేలోపు వాడేమో ఫైన్ రాసి అదేమంటారు టైర్కి బెల్ట్ వేసి లాకేసి వెళ్ళిపోయాడు. దానికి ఫైన్ వచ్చేసి 58 రియాలు. ఇండియా లెక్క అంటే 1200 అనుకోండి. 1200 చేంజ్ అయితే 1300 అవుతుంది. అయితే మా మేడం వాళ్ళ అమ్మాయికి లేట్ అవుతుంది. నేను మార్నింగ్ నుంచి నేను కూడా ఆ రోజు ఫాస్టింగ్ ఉండే, మార్నింగ్ నుంచి డ్యూటీలోనే ఉన్నా. వాష్రూమ్ వచ్చినట్టయింది అట్లా, అందుకోసమని అట్లా వెళ్ళి 5 minutes లోపలనే వచ్చేసిన. అందుకోసం వాడు ఫైన్ అయితే వేసాడు మన ఇంటి వాడే. చెప్పాను అందులో కూడా ఇప్పటి నుంచి అట్లా కాదు, పార్కింగ్ పెట్టుకుందాం అన్నట్టు పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నా. వెయిట్ చేద్దాం. 2-3 గంటలు ఉంది, 2.5 గంటలు వెయిట్ చేసి వెళ్ళిపోదాం. మళ్ళీ కలుద్దాం అక్కడ. ఈరోజు గురువారం కాబట్టి ఏదైనా చేసుకుందాం అన్నట్టు. చాలా రోజులైంది బిర్యానీ తిని. ఈ మధ్య టైం దొరుకుతుంది, సరిపోతలేదు. ఏదైనా స్పెషల్గా వంట చేసుకుందామంటే ఈరోజు టైం దిద్దాం, ఎలా అయినా చేసి ఏదైనా స్పెషల్గా చేసుకుందాం. ఇప్పుడైతే వచ్చేసిన జామసద్ పార్కింగ్లోకి. మళ్ళీ కలుద్దాం. కాలేజ్ నుంచి అయితే ఇప్పుడు ఇంటికి వచ్చి మా మేడం కూడా రెడీ ఉండే తిరగడానికి. అయితే మా మేడం తీసుకుని అయితే ఇప్పుడు మెక్డొనాల్డ్స్కి వచ్చిన. కాలేజ్ నుంచి 1కి వెళ్ళిన, 1:15కి 1:45కి రీచ్ అయినా ఇంటి రూమ్ దగ్గరికి, అంటే మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి 2 అవుతుంది. ఇంకా లంచ్ కూడా రాలేదు. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా ఇక్కడ మెక్డొనాల్డ్స్ దగ్గర. చూపిస్తాను. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసిన తర్వాత మేడం వాళ్ళు నాకు కూడా లోపలికి వెళ్ళి తినమన్నారు. కానీ నాకైతే రైస్ కావాలి. ఇప్పుడు ఫుల్ ఆకలి అయితే దంచేస్తుంది. ఇప్పుడు బర్గర్ తింటే అంత కరెక్ట్ కాదు అన్నట్టు వెయిట్ చేస్తున్నా. అడిగితే చెప్తా నేను అక్కడికి వెళ్ళి రైస్ తింటా అని చెప్తా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, వెయిట్ చేద్దాం. మేడం వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్తాం. మేడం వాళ్ళని అయితే డ్రాప్ చేసిన ఇంటి దగ్గర. అయితే వచ్చినా లేదు. మళ్ళీ మా బాబాయ్ అయితే, అంటే మా కఫీల్ అయితే ఇంకో లొకేషన్ ఇచ్చిండు. ఈరోజు అయితే రెస్ట్ లేకుండా అయితే యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడైతే వెళ్తున్నా. లొకేషన్ 10 కిలోమీటర్లు ఉన్నది. 20 నిమిషాల డిస్టెన్స్ ఉంది. 20 నిమిషాలు పడుతుంది టైం. ఎప్పుడైతే వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ నుంచి ఏమో సామాన్ తేవాలంట. మళ్ళీ వచ్చిన తర్వాత ఏడు పంపుతారు తెలియదు. ఇప్పుడైతే పోదాం. వచ్చి జస్ట్ అక్బరన్న రూమ్లో తినేసిన తొందరగా. ఎందుకంటే టైం లేదు, హోటల్లో పోయి తిన్నందుకు. అక్బరన్న అడిగితే ఉన్నది రైస్ ఉన్నదని అని చెప్పిండు. తినేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా. ఏం సామాను తీసుకున్నా. ఈ కుర్చీలు అయితే ఉండే వెనక ఈ కుర్చీలు 5 కుర్చీలు అయితే ఉండే ఇక్కడ. తీసుకుని అయితే ఇప్పుడు వెళ్తున్నా. ఇంటికి రమ్మన్నాడు డైరెక్టర్. ఇంటికి ఎటో వెళ్తున్నట్టున్నాడు మళ్ళీ. అంటే హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు స్కూల్లోకి. 10 days హాలిడేస్ ఉన్నాయి, 10-12 days. డైరెక్ట్ నెక్స్ట్ సండేనే వాళ్ళకు స్కూల్ స్టార్ట్. మా కఫీల్ టీచర్ కాబట్టి మంచి హాలిడేస్ ట్రిప్కి వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ ఎటన్నా ప్లాన్ వేస్తున్నారేమో, అందుకోసమే కుర్చీలు అయితే ఉన్నాయి. మా కఫీలియా మరి ఎవరియో తెలియదు. ఇప్పుడైతే తీసుకొని పోతున్నాం మా కఫీల్ వాళ్ళ ఇంటికి, అంటే మా ఇంటికి. మళ్ళీ కలుద్దాం. చూద్దాం ఏటన్నా పోతే.
మళ్ళీ ఎటన్నా పంపిస్తారేమో. నాకు నిద్ర వస్తున్నది, పొద్దున్న నుంచి పడుకోలేదు. 8 గంటలకు లేచినంతే ఇప్పటిదాకా రూమ్ కూడా పోలేదు అసలు. చెప్పాలంటే రూమ్ కూడా వెళ్ళలేదు. ఇంకా In 200 meters, turn right to stay on Raghadan. డ్యూటీ అయితే చేసుకుని అయితే వచ్చి కొద్దిసేపు రూమ్లో ఉన్నా. దాని తర్వాత మళ్ళీ డ్యూటీ వచ్చింది. మేడం వాళ్ళని అయితే డ్రాప్ చేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ. అయితే ఇప్పుడన్నా ఈరోజు అక్బర్ అన్న రూమ్లో అయితే చికెన్ బిర్యానీ చేసుకుందామన్నా. చాలా రోజులు అయింది. అయితే చికెన్ తెచ్చిన. చికెన్ అయితే కట్ చేసి రెడీ పెట్టేసిన. అన్న అల్లం పేస్ట్ దంచుతున్నాడు, పచ్చిమిర్చి కూడా కట్ చేసిన. ఇప్పుడు నేనైతే ఇక్కడ బయట అయితే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నా బిర్యానీ కోసం. బిర్యానీ వేసుకొని ఈరోజు అయితే ఎవరు లేరు, అతను కూడా రాలేడు ఆశ్వార్. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మంచిగా వేసుకొని అయితే తింటాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకున్నా మంచిగా బ్రౌన్ కలర్లో. ఇప్పుడైతే అన్న ధనియాలు మొత్తం అయితే కొత్తిమీర అయితే రెడీ చేస్తున్నాడు. ఇప్పుడైతే మసాలా కలుపుకుందాం. చికెన్ అవన్నీ మ్యాగ్నేట్ చేసుకుందాం. బియ్యం కూడా పెట్టేసినాం నానబెట్టడానికి. నానబెట్టి చేస్తే మంచిగా పలుకులుగా అవుతుంది కాబట్టి నానబెట్టుకున్నాం. ఇప్పుడైతే చికెన్ కూడా రెడీ, ఉల్లిగడ్డ రెడీ, అన్న అయితే రెడీ ఉన్నాయి. మనం కూడా రెడీ అయిపోదాం. ఇప్పుడైతే అన్న మొత్తం సంసారం తీసుకొని అయితే కూర్చున్నాడు. చికెన్ కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉల్లిగడ్డలు అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇందులో అయితే పచ్చిమిర్చి మరియు అల్లం పేస్ట్ అయితే ఉంది. అన్న అయితే ఇప్పుడైతే మసాలాలు వేస్తున్నాం, గరం మసాలాలు. ఇప్పుడైతే రెడీ చేసుకుందాం, మళ్ళీ వెళ్తాం. తిందామనే లోపు అయితే మా మేడం అయితే ఫోన్ చేసింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, తిందామని సఫర్ అయితే వేసుకుంటున్నాం. తిందామని, ఇద్దరం కలిసి తిందామని. మా మేడం అయితే ఫోన్ చేసి సోహెల్ తొందరగా నాన్న వాళ్ళ ఇంటికి రా అని చెప్పింది. నేను ఏమైందని సరే మేడం వస్తున్నా అని వెళ్ళిన. అక్కడ నుంచి అయితే హాస్పిటల్ తీసుకొచ్చింది. మార్నింగ్ నుంచి తింటూనే ఉంది, తినడానికి కూడా టైం ఉండదు. వంట చేసుకున్నాం, వేడి వేడి బిర్యానీ చేసుకున్నాం. వేడి వేడి తింటూనే ఏమన్నా టేస్ట్ మంచి అనిపిస్తుంది. ఇట్లనే ఉంటాయి డ్రైవర్ల లైఫ్. డ్రైవర్లు రావడానికంటే చాలా కష్టాలు ఉంటాయి. అందరు అనుకుంటారు వేరే వేరే మంచిగా తిరుగుతున్నాడు, మంచిగా ఉంది అనుకుని. టైంకి తిండి ఉండదు ఒకటి, టైంకి నిద్ర ఉండదు, టైంకి డ్యూటీ ఉండదు. ఎప్పుడంటే అప్పుడే 24 గంటల్లో ఎప్పుడన్నా ఫోన్ చేసి పోదామంటారు. ఇప్పుడైతే 10 అవుతుంది టైము. ఇంకా మా మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళైతే అక్బర్ అన్న వాళ్ళ మా కఫిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా డ్రాప్ చేయాలి. ఈ మేడం మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తావో తెలియదు. మళ్ళీ మార్నింగ్ అయితే మా కఫీల్ ఏటో పోతున్నాడంట, వాడిని డ్రాప్ చేయాలి. మొత్తం ఫిక్స్ చేసుకొని ఉన్నారు వీళ్ళు. మనకే టైం చెప్పారు, ఏం చెప్పారు. మా కఫీల్ అయితే ఇప్పుడే మెసేజ్ చేసిండు, 9:30కి పొద్దుగాల వచ్చాయి, 9 గంటలకు మా ఇంటికాడ ఉండని చెప్పి. ఇట్లా ఉంటుంది డ్రైవర్ లైఫ్. ఎప్పుడు పోయి తినాలో ఏందో అర్థం కాదు. మళ్ళీ పోయిందాకంటే రూమ్కి పోయిందాకంటే ఒకటవుతుంది. నా రూమ్కి వెళ్ళేసరికి అందరినీ డ్రాప్ చేసి పోయేసరికి మళ్ళీ పడుకొని మళ్ళీ 9 గంటలకు లేచి ఫ్రైడే రోజు కూడా పడుకొని వాళ్ళు ఇట్లున్నది. నేను హాస్పిటల్ నుంచి అయితే వచ్చిన. ఇప్పుడైతే 10:40 అవుతుంది టైం. బిర్యానీ అయితే తీసుకున్నాం. అక్బర్ అన్న నేను ఉన్నాం. దేకో అక్బర్ కేజీ పని బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. ఎట్లన్నా కానీ ఇప్పుడు తినాల్సిందే మనం. ఆకలి అయితే మంచి ఆయిల్ అయితే దట్టిగా పోసినాం. మనం కూడా తీసుకున్నాం. బిర్యానీ అయితే మంచిగా అయింది. ఇప్పుడైతే తినేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనకు డ్యూటీ వచ్చే టైం అయింది. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే బిర్యానీ తినేసిన తర్వాత మా మేడం వాళ్ళ అమ్మాయి కాల్ అయితే వచ్చింది. తినేటప్పుడే తింటున్న 5 నిమిషాలు వస్తా అని చెప్పి మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసిన. వాళ్ళ ఇంటికి అయితే డ్రాప్ అయిపోయింది. లడ్డుబాబు ఏడున్నాడో తెలియదు, వాడిని కూడా డ్రాప్ చేయాలో మరి ఏందో తెలియదు. ఇంకా ఫోన్ రాలే వాడిది. ఇప్పుడైతే వాకింగ్ అయితే చేస్తున్నాం. చలి కూడా బాగా పెడుతుంది, చల్లని గాలి వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో
మళ్ళీ మేము ఎందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.